ఏంటి నిషి ఏం మాట్లాడాలి అని యువరాజ్ అడుగుతూ ఉంటాడు. మన ఇంట్లో ఉన్న చిలకమ్మ, చిలకమ్మ కాదేమో అని అనిపిస్తుంది యువరాజ్ అని నిషి చెప్పడంతో, చిలకమ్మ, చిలకమ్మ కాకుండా ఇంకెవరై ఉంటారు అని యువరాజ్ అంటాడు. చిలకమ్మ నాకు మా అత్తయ్య రాగినిలా అనిపిస్తుంది. మా అత్తయ్య జగదాత్రిని వెతుక్కుంటూ పరుగులు పెడుతూ వెళ్ళింది. హాస్పిటల్లో మా అత్తయ్య బాడీని మాకు ఇచ్చేంత వరకు అక్కడ జగదాత్రి, కేదార్ మాత్రమే ఉన్నారు. ఈ ఇంటికి చిలకమ్మని అని నిషి చెప్తూ ఉంటే, జగదాత్రియే తీసుకువచ్చింది అని వైజయంతి చెప్తుంది. అదే విధంగా రాత్రి కేదార్ కూడా రాగిని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. రాగిని అత్తయ్య విషయంలో ఇందాక జరిగిన డిస్కషన్‌ని బట్టి చూస్తే, నిషి విషయంలో మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి కేదార్. నిజమేంటో కనుక్కోవడానికి ఈ పాటికే ప్లాన్ చేసి ఉంటుంది అని ధాత్రి కేదార్‌కి చెప్తూ ఉంటుంది. చిలకమ్మనే మా అత్తయ్య అయితే అప్పుడు జగదాత్రి చేసిన మోసం, అబద్ధాలు అన్నీ కూడా వదిన ముందు పెడదాము. అప్పుడు వదిన వాళ్ళని ఇంట్లో నుండి పంపించకుండా ఎలా ఉంటుందో నేను చూస్తాను. ఒసేయ్ జగదాత్రి నీకు మూడిందే. నువ్వు చేసిన అబద్ధాలు, మోసాలు మొత్తం కూడా ఈ రోజుతో బయటికి వచ్చేస్తాయి. నేను ప్లాన్ ప్రకారం వాటిని నీ నోటితోనే నిజం చెప్పేలా చేస్తాను. అప్పుడు వదిన నిన్ను ఇంట్లో నుండి గెంటేస్తుంది అని నిషి వైజయంతి యువరాజ్‌కి ప్లాన్ చెప్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం ధాత్రి అని మరోవైపు కేదార్ అంటూ ఉంటాడు. ఏం చేసినా సరే అత్తయ్య గురించిన నిజం మాత్రం నిషికి నేను తెలియనివ్వను కేదార్ అని ధాత్రి కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్తూ ఉంటుంది.